వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 6. డెవిల్ ఆకలిగా ఉంది. ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ వేసుకుని తిందామా అని అడిగింది ఆ అమ్మాయి. ఆ మాటకు షాక్ గా సత్య ఆ అమ్మాయిని చూస్తూ నువ్వు మానస, కానీ నువ్వు ఎలా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను చూస్తున్నది నిన్నేనా? నిజం చెప్పు, నువ్వు మా మనోనేనా అన్నది. మానస ఏడుస్తూ, సత్య, నేను మను అని నిరూపించే అవకాశం నా దగ్గర లేదే. డెవిల్, నన్ను నమ్ము అన్నది. ఒసై మను, నేను ఎన్నిసార్లు చెప్పాలే నేను డెవిల్ కాదు సత్య అని వెళ్ళే మనోని హత్తుకున్నది. మానస ఏడుస్తూ, కాదు, నువ్వు నాకెప్పుడు నా డెవిల్వే, అంతే, ఇది ఫిక్స్, రాసుకో పాపా అన్నది మనో నవ్వుతూ. నిన్ను అన్నది సత్య. ఇద్దరు అలాగే ఏడుస్తూ ఉన్నారు. కాసేపటికి ఇద్దరు తేరుకొని దూరం జరిగి ఒకరిని ఒకరు చూసుకొని అలానే ఉన్నారు. మనో, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ విషయం అభికి తెలిస్తే సంబరపడతాడు. అయినా మను, అసలు నువ్వు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం ఎంత బాధపడ్డానో తెలుసా? నీ గురించి ఏవేవో వార్తలు నమ్మలేకపోయాము. 2 years ఎక్కడున్నావే? నువ్వు ఇలా ఎలా? అసలు ఏమైందో చెప్పవే. ఏమిటి? నేను నా పాటికి వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్ గా ఉన్నావు అన్నది సత్య. సత్య, నువ్వు గ్యాప్ ఇస్తే చెప్దామని ఆగాను. అందుకే కదే నేను డెవిల్ అనేది క్వశ్చన్స్ తో బుర్ర తినేస్తావు అన్నది మనస. మనం బీ సీరియస్. నీకు తెలుసా నువ్వు లేనప్పుడు ఏమేమి జరిగాయో? అభి సిచ్యువేషన్ నీకు చెప్పలేను అన్నది సత్య. సత్య, ఏమని చెప్పాలి? అసలు ఏమైనదో నాకే తెలియటం లేదు. ఒక్క రోజులో మొత్తం మారిపోయినది. నీకు తెలుసుగా, ఆ రోజు అభి బర్త్డే సర్ప్రైజ్ అని వెళ్ళి అక్కడ అభి చెప్పింది సంతోషంగా నీతో చెప్పానా? ఆ తర్వాత అభితో నా లైఫ్ తలుచుకుంటూ ఇంటికి బయలుదేరాను. కానీ సడన్ గా నాకు ఆపోజిట్ లో ఒక లారీ వచ్చి నన్ను గుద్దేసింది. నాకు అంతవరకే తెలుసు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. ఏమైందో తెలియదు, ఎక్కడ ఉన్నానో తెలియదు. నన్ను చూసి నేనే నమ్మలేకపోయాను. భయంతో పిచ్చిదానిలా అరిచాను. డాక్టర్ వచ్చి చెప్తే తెలిసింది నాకు యాక్సిడెంట్ అయితే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు అని. ప్రాణాలైతేనే కాపాడారు, కానీ ఆ యాక్సిడెంట్ లో నా ఫేస్ టోటల్ గా డ్యామేజ్ అయ్యిందట. అందుకే నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నా ఫేస్ టోటల్ గా మారిపోయింది. అలాగే నేను కోమాలోనికి వెళ్లిపోయాను. 2 years తర్వాత ఈ రోజే కోమాలో నుంచి బయటకు వచ్చాను. అప్పుడే నాకు అర్థమైంది నేను 2 years నుంచి కోమాలో ఉన్నాను అని. ఏం చేయాలో అర్థం కాలేదు. అంత బాధలో కూడా నా కళ్ళ ముందు అభి మెదిలాడు. వెంటనే అభిని కలుసుకోవాలి అని మనసు తప్పించింది. కానీ ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియలేదు. అభి ఆ రోజు చెప్పిన అడ్రస్ తెలుసు, కానీ ఉంటాడో ఉండడో అని దేవుడిని తలుచుకుంటూ ప్రాణం బిగపట్టుకుని అభి కోసం తెలియని గమ్యం వైపు కదలని అడుగులు వేశాను. అభినైతే చేరాను, కానీ అభి నన్ను అసహ్యించుకుంటున్నాడు. నా పేరు కూడా వినలేకపోతున్నాడు అని ఏడ్చేసింది మనస. పిచ్చిమను, ఎడవకు. అభి ఎప్పటికీ నిన్నే ప్రేమించేది. అభి గుండెల్లో స్థానం ఎప్పటికీ నీదే. నీకు తెలుసా, వాడి మనసు ఎప్పటికీ నువ్వు ఏ తప్పు చేయలేదు అని నమ్ముతుంది. కానీ కొన్నిసార్లు మనసు చెప్పేదానికన్నా చూసే కళ్ళు మోసం చేస్తాయి. నీ విషయంలో అదే జరిగినది. కానీ యాక్సిడెంట్ అయితే లేచిపోయావు అని అబద్ధం ఎందుకు చెప్పారు? అంటే ఇదంతా ఎవరో కావాలనే చేశారంటావా అన్నదే సత్య. మానస కోపంగా, అంటావా కాదు సత్య, అదే నిజము అన్నది. అంటే అన్నది సత్య. అసలు నాకు జరిగినది యాక్సిడెంట్ కాదే, మర్డర్ అటెంప్ట్ అన్నది మానస. కానీ నీకెలా తెలుసు? వాళ్ళు ఎవరో తెలుసా? ఎందుకు చేశారు ఇదంతా అన్నది సత్య. ఏమో సత్య, అదే తెలుసుకోవాలి. నన్ను అభిని దూరం చేసిన ఎవ్వరిని వదలను. ఒక్కొక్కరి సరదా తీరుస్తాను అన్నది మనస. ఇదంతా నీకెందుకు? ముందు మనం ఈ విషయాన్ని అభికి చెప్తే వాడే ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ముందు అభి దగ్గరకు వెళదాం పద మను అన్నది సత్య. వద్దు సత్య అన్నది మనస. అయ్యో మను, అభికి నువ్వంటే ఇష్టం లేదు అన్నాడు. కానీ అది నిజం కాదు. వాడు జరిగిన దానిని మర్చిపోలేక వాడి మనసుకు వాడు వేసుకున్న శిక్ష అంతే. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజం చెప్తే తన ప్రాణం అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటాడు. పోనీ నీకు ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది, నీ ఫేసు మారిపోయింది, అభి నిన్ను నమ్ముతాడా, ప్రేమిస్తాడా అని అనుమానమా అన్నది సత్య. మనో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నది. మనో
అభి ప్రేమించింది నీ కల్మషం లేని మనసుని, కానీ నీ అందాన్ని కాదు. నన్ను నమ్ము, అభి నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు అన్నది సత్య. సత్య ప్లీజ్, అభి మీద నాకు నమ్మకం లేక కాదు, నా అభి గురించి నాకు బాగా తెలుసు కానీ అన్నది మానస. కానీ ఏమిటి చెప్పు ప్లీజ్, అక్కడ అభి అల్లాడిపోతున్నాడు అన్నది సత్య. సత్య, అభికి నిజం తెలిస్తే తన ప్రాణాలను పణంగా పెట్టైనా నన్ను కాపాడుకుంటాడు, కానీ తనకేమన్నా అయితే నేను బ్రతకలేను అన్నది మానస. నీదంతా పిచ్చి అనుమానం. అక్కడ ఉన్నది అభినందన్. కంటి చూపుతోనే శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ గుడ్ న్యూస్ అభికి చెప్పాలి. నేను వెళ్తున్నా అన్నది సత్య. మానస అరుస్తూ, సత్య, అభి ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, కానీ తన సొంత వాళ్ళు ఇదంతా చేశారని తెలిస్తే తట్టుకుంటాడా అన్నది మానస. సత్య వెనక్కు తిరిగి భయంతో, మనం నీకెలా తెలుసు ఎవరు ఇదంతా చేసింది అన్నది. ఏమో తెలియదు సత్య అన్నది మానస. మనం ఐఎమ్ గెట్ కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ కొంచెం క్లియర్ గా చెప్పు అన్నది సత్య. ఒకళ్ళు అభిని పెళ్లి చేసుకోవాలి అని నన్ను చంపాలని చూశారు, ఇంకొకళ్ళు అభినే చంపాలి అని చూస్తున్నారు. కానీ ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నేను ఉండగా నా అభిని ఎవరు ఏం చేయలేరు. నా అభి ఉండగా ఎవరు నా నీడను కూడా తాకలేరు. ముందు అభికి నిజం తెలియటం కాదు ముఖ్యం, నేను అభికి దగ్గరగా ఉండటం. అవును సత్య, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళు ఈరోజు పార్టీకి వచ్చారు అంటే అభికి వాళ్ళు తెలుసు. నేను వాళ్ళ మాటలు విన్నాను, కానీ వాళ్లను చూడలేదు. అభిని పెళ్లి చేసుకోవాలి అని చూసే వాళ్లతో మనకి ప్రాబ్లం లేదు. నన్ను కాదని అభి ఇంకెవరిని కన్నెత్తి చూడడు. ఇంకా అభిని చంపాలి అని చూస్తున్నవాడు వాడు ఎవడో తెలుసుకోవాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, దానివల్ల వాడికి ఏమిటి లాభం, ఇవన్నీ తెలిస్తే మనం అభిని కాపాడుకోవచ్చు అన్నది మానస. అంటే మనం అభికి ప్రాణగండం ఉందని వాళ్ళ బామ్మగారు చెప్పింది నిజమేనా అన్నది సత్య. మానస కంగారుగా, ఏమిటి సత్య ఏమన్నావు అన్నది. అది మనం అని ఇంతకుముందు బామ్మగారు చెప్పినది అంతా చెప్పింది సత్య. మానస నవ్వుతూ, అంటే సత్య, అభి భార్య మాత్రమే అభిని కాపాడుకోగలదు అని తన మడలో చైన్ పట్టుకుని చూస్తూ అడిగింది. అవును మను, కానీ నీకు అభికి ఇంకా పెళ్లి కాలేదుగా, మరి ఎలా అన్నది సత్య. మా ఇద్దరికి పెళ్లి మాత్రమే కాలేదు, కానీ మా ప్రాణం ఎప్పుడూ ఒకటే. అభి ఎప్పటికీ నా భర్తే అని నవ్వుతో తన మెళ్ళలో చైన్ చూస్తూ అనుకున్నది మానస. ఒసై మనో, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు తాపీగా మెళ్ళలో చైన్ చూస్తూ ఉన్నావేమిటి అన్నది సత్య. అవన్నీ నీకెందుకు, ముందు నన్ను అభి దగ్గర ఉండేలా చూడు ప్లీజ్. అసలే ఇందాక నన్ను కొట్టి ఎప్పుడు కనిపించొద్దు అని కోపంగా వెళ్లిపోయాడు గురుడు అన్నది మానస. నువ్వేమి టెన్షన్ పడకు మనం, రేపు నిన్నో నేను అభి దగ్గర జాబ్ లో జాయిన్ చేస్తాను. మై హూనా అన్నది సత్య. ఓ ప్రాబ్లం సాల్వ్. ఇంకా నాకు బాగా ఆకలిస్తుంది, ఇప్పుడు తిందామా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అన్నది మానస. ఓసై, అదేం టేస్టు, నువ్వు ఇంకా మారవా? సర్లే రేపు తిందాం, ఇప్పుడు ఆకలి అన్నావుగా, లోనికి వెళ్ళి ఏదో ఒకటి తిందాం. అసలే నాకు బాగా నిద్రొస్తుంది పద అన్నది సత్య. కానీ నేను ఎవరంటే ఏం చెప్తావు అన్నది మానస. ఏదో ఒకటి నేను చెప్తాలే, నువ్వు పద అన్నది సత్య. ఇద్దరూ లోనికి వెళ్లారు. మనం సత్య లోనికి వెళ్లేసరికి అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. సుబ్బులు అక్కడే హాల్లో పడుకుని ఉన్నది. సత్య మను సైలెంట్ గా టేబుల్ దగ్గరకు వెళ్లి తినబోయారు. మను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ, వద్దు నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేయి ప్లీజ్ అని హ్యాండ్ వాష్ చేసుకున్నది. ఉసై, ఆకలిగా లేదా, అభి తినలేదు అనా అన్నది సత్య. మను సైలెంట్ గా, నాకు ఇప్పుడేం వద్దు సత్య, నన్నేం అడగొద్దు అన్నది. సరే పద మను, నాకు ఏం వద్దు, నా ఫ్రెండ్స్ ఇద్దరు పస్తుంటే నాకు మాత్రం ఆకలిగా ఉంటుందా అని హ్యాండ్ వాష్ చేసుకున్నది. ఇంతలో సుబ్బులు అక్కడికి వచ్చి, అదేమిటమ్మా తినకుండా ఇలా మధ్యలో చేయి కడిగేశారు అన్నది. అది సుబ్బులు, ఆకలిగా లేదు అందుకే అన్నది సత్య. సుబ్బులు మనుని చూసి, ఈ అమ్మాయి అన్నది. సుబ్బులు, తను నా ఫ్రెండ్, సో ఈ పూటకు ఇక్కడే నాతో పాటే ఉంటుంది అన్నది సత్య. సరేనమ్మా, మిమ్మల్ని పెద్దమ్మగారు ఆ గదిలో పడుకోమన్నారు, వెళ్ళండమ్మా, నేను పోతాను, నాకు బాగా నిద్రొస్తుంది. గాడ్ నైట్ అమ్మగారు అన్నది సుబ్బులు. అది గాడ్ నైట్ కాదు, గుడ్ నైట్ అన్నది సత్య. అదేనండి ఆయ్ అన్నది సుబ్బులు. సత్య మను వాళ్లకు ఇచ్చిన గదిలోనికి వెళ్లి బెడ్ పై పడుకుని
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ దేవుడా, నువ్వు ఉన్నావు. మను వచ్చేసింది. అలాగే త్వరగా మను అభిలను కూడా కలిపే స్వామి అని మనసులో కోరుకున్నదే సత్య. నేను ఉండగా అభికి ఏమీ కాదు. నేను అభిని కాపాడుకుంటాను. కానీ దానికి నేను అభి పక్కనే ఉండాలి. ఈ సత్య ఏమో మై హూనా అన్నది. ఏం చేస్తుందో ఏమో మరి అని మెల్లగా అనుకున్నది మానస. వాళ్ళు ఇద్దరూ ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఎప్పటికో నిద్రపోయారు. కోపంగా రూంలోనికి వెళ్లి తలుపు వేసుకున్న అభి కూడా అన్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. ప్రభాత సూర్యుడి తొలి లేలేత కిరణాలు తాకుతూ ఉన్న వేళ మను సత్య మెల్లగా కళ్ళు తెరిచి విష్ చేసుకుని బయటకు వచ్చారు. బయటకొచ్చిన మను కళ్ళు మాత్రం అభి కోసం వెతుకుతూ ఉన్నాయి. బయటకు వచ్చిన మాణిక్యమ్మ గారు అటుగా వెళుతూ వాళ్లను చూసి సత్య దగ్గరకు వెళ్లి, అమ్మ సత్య, ఈ అమ్మాయి అని అడిగారు. ఆ బామ్మగారు, తను నా ఫ్రెండ్, ఇక్కడికి జాబ్ కోసం వచ్చింది. నిన్నే నేను సార్ బర్త్డే పార్టీలో సార్కి ఇంట్రడ్యూస్ చేద్దాం అని పార్టీకి పిలిచాను. కానీ పార్టీలో అలా జరిగింది. ఇక నైట్ నాతో పాటే ఇక్కడే ఉండిపోయింది. సారీ బామ్మగారు అన్నది సత్య. అయ్యో పర్వాలేదమ్మా, వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నా అమ్మా. ఇంతకీ నీ పేరేమిటమ్మా అన్నారు మాణిక్యమ్మ గారు. సత్యకు ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ అది అని చెప్పేలోపు మానస కంగారుగా అది బామ్మగారు, మానస అని చెప్పబోయి మైత్రి బామ్మగారు అని మాణిక్యమ్మ గారి కాళ్లకు నమస్కారం చేసింది. మాణిక్యమ్మ గారు మనుని లేపి, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, నా కన్నయ్య ఏదో అలా అన్నాడు, మనసులో ఏమీ పెట్టుకోకమ్మా అన్నారు. అయ్యో బామ్మగారు, నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను, మీరు మర్చిపోండి అన్నది మానస నవ్వుతూ. బామ్మగారు, అభిసారు ఎక్కడా అన్నది సత్య. కన్నయ్య పొద్దున్నే జాగింగ్కు వెళ్ళాడమ్మా, వచ్చే టైం అయింది అన్నారు మాణిక్యమ్మ గారు. సత్య కంగారుగా, సరే బామ్మగారు, మేము ఇక బయలుదేరుతాం అన్నది. సరేనమ్మా, కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళండి అన్నారు మాణిక్యమ్మ గారు. వద్దు బామ్మ, ఆఫీస్కు టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయితే సార్ కోపడతారు, ఉంటాం అని బామ్మగారికి మాట్లాడే ఛాన్స్ లేకుండా అక్కడి నుండి మానసాన్ని తీసుకుని వాళ్ళ ఫ్లాట్కు వెళ్లిపోయింది సత్య. అభి జాగింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చి ఆఫీస్కు వెళ్ళడానికి ఫ్రెష్ అవటానికి రూమ్ కు వెళ్ళాడు. ఏయ్ సత్య, ఏమిటి అంత కంగారుగా తీసుకుని వచ్చేశావు? అభిని చూడకుండా అన్నది మానస. నీకు అలా ఉంది, నిన్ను అక్కడ చూస్తే నీతో పాటు నాకు మూడుద్ది అభి చేతిలో అన్నది సత్య. మనం నవ్వుతూ, మరి ఆఫీసులో జాబ్ ఇప్పిస్తా అది ఇది ఓ బేరాలు పలికావు అన్నది మానస. అబ్బా మనో, అది వేరు ఇది వేరు, ముందు ఆఫీస్కు రెడీ అవ్వు, టైం అవుతుంది అన్నది సత్య. అసలే ఈ రోజు ఆఫీసులో అభిని చూడాలి, పద అన్నది మానస. మను సత్య రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లారు. అప్పటికే అభి ఆఫీస్కు వెళ్లిపోయి తన ఛాంబర్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. మరో ప్రక్క, అన్న మనం హైదరాబాద్ అయితే వచ్చాం, కానీ దాన్ని ఎక్కడని వెతకాలి అన్నారు రౌడీలు. ఎలాగైనా మనం గల్లీ గల్లీ వెతికి పట్టుకోవాలి, అసలే అది మస్తు కంతిరిది అన్నాడు మొదటి రౌడీ. మన బాస్ కు తెలిస్తే మన ప్రాణం పోతది, ఆయనకు తెలియకముందే దాన్ని లేపేయాలి అన్నాడు రెండవ రౌడీ. మనో సత్య అప్పుడే ఆఫీసులోనికి ఎంటర్ అయ్యారు. మనో జాగ్రత్త, నేను వెళ్లి అభితో మాట్లాడి నిన్ను పిలుస్తాను, సరేనా అన్నది సత్య. సరే కాని నా పేరు ఇక నుంచి మను కాదు, మైత్రి, అది గుర్తుపెట్టుకో అన్నది మానస. సరే మైత్రి, జాగ్రత్త అని అభి ఛాంబర్కు వెళ్ళింది సత్య. క్యాబిన్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. సత్య బయట నుంచి అభిని చూసి మనసులో, అభి ఒప్పుకునేలా చూడు ప్లీజ్ అని దేవునికి దండం పెట్టుకుని డోర్ దగ్గరకు వెళ్లి, కెన్ ఐ కమెంట్ సార్ అన్నది. అభి సత్యాను చూసి, సత్య కమెంట్, టుడే వాట్స్ ది షెడ్యూల్, ఈస్ దేర్ ఎనీ ఇంపార్టెంట్ మీటింగ్స్ అని సత్యాన్ని చూశాడు. సత్య మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నది. సత్య, ఏమిటి పొద్దున్నే పరధ్యానంగా ఉన్నావు, ఏదైనా అడగాల అన్నాడు అభి. సత్య మనసులో ఎలా అడగాలి అభి అని అనుకున్నది. ఎలా ఏంటి సత్య, నోటితో అడుగు అన్నాడు అభి. సత్య షాక్ గా, అమ్మో మర్చిపోయాను, సార్ ముందు మనసులో ఏమీ అనుకోకూడదు కదా, థ్యాంక్ గాడ్ గుర్తు చేశావు, అది అభి అని నతికింది సత్య. సత్య త్వరగా చెప్పు, నాకు చాలా వర్క్ ఉంది అన్నాడు అభి. నాకు ఒక ఫేవర్ కావాలి, అది నిన్న నేను ఏమి అడిగినా ఇస్తాను అన్నావుగా, నాకు ఇప్పుడు కావాలి. నా ఫ్రెండ్ ఒకరు నిన్నే జాబ్ కోసం ఇక్కడికి వచ్చారు, తనకు జాబ్ కావాలి, సో మన కంపెనీలో జాబ్ ఇస్తావా
అని కళ్ళు మూసుకొని చెప్పేసి మెల్లగా కళ్ళు తెరిచి అభి వైపు చూసింది సత్య. అభి సత్య వైపు చూస్తూ, సరే నీకోసం, కానీ తనని ఇంటర్వ్యూ చేసి క్వాలిఫై అయితేనే ఇస్తాను, లేకపోతే లేదు అన్నాడు. థ్యాంక్స్ అభి, నేను వెళ్ళి తనను పిలుస్తాను అని మను దగ్గరకు వెళ్లి మనుని తీసుకుని అభి రూమ్ కు వెళ్లి డోర్ నాక్ చేసింది సత్య. కామెంట్ అని డోర్ వైపు చూసి సత్యతో పాటు వస్తూ ఉన్న ఆ అమ్మాయిని చూసి తను అని నిన్న జరిగినది గుర్తు తెచ్చుకొని అలాగే కోపంగా చూస్తూ ఉన్నాడు అభి. సార్, తానే నా ఫ్రెండ్, పేరు మానస అని చెప్పే అంతలో మను వెంటనే సత్య కాలు తొక్కి మైత్రి మైత్రి సార్, నా పేరు మైత్రి అన్నదే మానస. హా అని అరిచింది సత్య. వాట్ హ్యాపెన్ సత్య, ఆర్ యు ఓకే అన్నాడు అభి. హా సార్, ఐఎమ్ ఫైన్ అని మను వైపు చూసింది సత్య. ఓకే మిస్ మైత్రి, టేక్ యువర్ సీట్ అండ్ సత్య యు మే గో నౌ, ఐ విల్ హ్యాండిల్ దిస్ అండ్ ఇన్ఫార్మ్ యూ అన్నాడు అభి. థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుండి వెళ్లిపోయింది సత్య. మానస అభిని అలాగే కళ్ళార్పకుండా ఏదో ట్రాన్స్ లో అలాగే చూస్తూ ఉన్నది. హలో మిస్ మైత్రి, ఆర్ యు దేర్ అని కోపంగా చూసి సీట్ చూపించాడు అభి. మానస వణుకుతున్న గొంతుతో హా సార్ అని భయంగా సీట్లో కూర్చున్నది. అభి ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉన్నాడు. అభి చూపుకై పరితపించే తనకి ఆ నిమిషం అభి కళ్ళల్లోనికి సూటిగా చూడలేకపోయింది. అభిని ఫేస్ చేయలేక మను తన కళ్ళను కిందకు దించేసింది. అంతే, వాళ్ల మధ్య కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. మానసకి ఆ నిమిషం అభి కౌగిలిలో తలదాచుకుని ఇన్నేళ్లు తన భారాన్ని చెప్పుకోవాలి అని ఉన్నది. ఆ బాధంతా తన కళ్ళ వెంట సన్నని నీటి పొరగా తన చెంపలను తాకుతూ ఉంటే అంతే చూస్తూ ఉన్నది మానస. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసి తన చూపు మార్చుకుని తను ఎందుకు ఏడుస్తుంది, మేబీ నిన్న జరిగిన దానికి భయపడింది అనుకుంటా అని తనని తాను కంట్రోల్ చేసుకుని, చూడండి మీరు ఎందుకు అలా ఉన్నారు, నిన్నేదో అలా జరిగింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, బెటర్ టు యు లీవ్ ఇట్ నౌ, కమింగ్ టు ది పాయింట్ అన్నాడు అభి. హా సార్, నేను నిన్నే అది మర్చిపోయాను అన్నదే మానస. మరి ఎందుకలా ఏడుస్తున్నారు నా ముందు? సి, నాకు ఇలా ఇరిటేట్ చేసేవాళ్ళంటే చాలా చిరాకు అన్నాడు అభి. సారీ సార్ అన్నదే మానస. చూడు, నాకు నీ సారీలు పూరీలు ఏమొద్దు, నువ్వు ఏం చదివినా నాకు అనవసరం. నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను, సో కేవలం తన కోసమే నేను నీకు జాబ్ ఇస్తున్నాను. వర్క్ విషయంలో నేను చాలా సీరియస్ గా ఉంటాను. నేను ఏదైనా ఒప్పుకుంటాను గాని వర్క్ డిలే అయితే అస్సలు ఒప్పుకోను అన్నాడు అభి. అభి చెప్పేవేమీ తన చెవులకు ఎక్కటం లేదు. కేవలం తనను మాత్రమే చూస్తూ ఉన్నది మనం. హలో, నా పాటికి నేను వాగుతూ ఉంటే నువ్వు ఎటు చూస్తున్నావు అన్నాడు అభి. అను కంగారుగా, సార్ ఏమీ లేదు, నేను మీరు చెప్పేదే వింటున్నాను అని టెన్స్ అవుతూ చెప్పింది. ఓకే లీవ్ ఇట్, నువ్వు వెళ్ళి సత్యాన్ని పంపించు, తను నీకు ఏం చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నాడు అభి. ఓకే సార్ అని అక్కడి నుంచి కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోయింది మానస. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.